సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాయతీ ఎన్నికల ఎజెండాగా మారిన మంకీ సమస్య వాటి బెడద నివారిస్తే ఓట్లు వేస్తామంటున్న జనం ఇప్పటికే పలు గ్రామాల్లో తీర్మానాలు గతంలో కోతులను పట్టిస్తామని హామీలు ఇచ్చి సర్పంచులుగా గెలిచిన కొందరు ఈసారి కూడా అలాంటి ముందస్తు హామీలు ఇస్తున్న ఆశావాహులు కోతులను పట్టించే పనిలో ఇప్పటికే పలువురు బిజీ ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కోతుల తిప్పలు తప్పేలా లేవు గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని డ్రైనేజీలు కడతామని డ్రింకింగ్ వాటర్ ఇస్తామని గతంలో ఓట్లు అడిగేవారు జనం సైతం ఇలాంటి హామీలే కోరుకునేవారు కానీ ఈసారి గ్రామాల్లో మరో సీన్ ఉంది రోడ్లు డ్రైనేజీలే సంగతేమో కానీ కోతుల బెడదను తీర్చే వారికి ఓట్లేస్తామని అంటున్నారు చూడు కోతులు ఎంత ముప్పు తెచ్చిపెట్టినాయి కోతుల పంచాయతీ వచ్చింది ఆయన తెర మీదకి నిజంగా ఏ ఇంటి మీద చూసినా కోతి కనబడుతుంది మరి ఏదో కోతులను పెంచుకున్నట్టు అయిపోయింది గ్రామాలల్లో ఏమన్నా తిందామన్నా ఏమన్నా ఎండ పెడదామన్నా చిన్న పోరగాళ్ళు బయట కనబడ్డా కోతులు కోరికే సమస్య వచ్చింది ఊర కుక్కలను తరిమి కొడితే బాగుండు అనే అది కాస్త కోతులను తరిమి కొట్టవలసిన పరిస్థితి వచ్చింది మరి ఇక కోతులను బట్టే మునగాడెవడో వాడు సర్పంచ్ అయినట్టే ఈ కోతుల బెడద ఎవరు తీరిస్తే వాళ్ళకి ఈ కోతులు అన్ని జిల్లాల్లో ఉన్నాయి అన్ని గ్రామాల్లో కూడా ఉన్నాయి మరి అడవులు అంతరించిపోతే ఈ కోతులు వచ్చి గ్రామాలకు వస్తున్నాయా లేకపోతే ఎందుకు వస్తున్నాయి ఇక కోతులు వస్తున్నాయని కొందరు ఆంజనేయ స్వామి వచ్చింది అంటాను ఇదో బ్యాచ్ ఉన్నది ఆంజనేయ స్వామి వచ్చిందని ఆ పండ్లు పలహారాలు పెట్టి ఇట్లా పూజించేటోళ్ళు బ్యాచ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు కోతుల పంచాయతీ పెద్దది అయిపోయింది ఆ స్థానిక సంస్థల ఎన్నికలల్లో మరి కోతుల నిపుణులను తీసుకొచ్చి ట్రైనింగ్ తీసుకొని నిలబడాలనే అభ్యర్థులు ఇంకో నెల రోజులు ఉన్నది కోతులను బట్టే శిక్షణ పొందుర్రి కోతులను బట్టే శిక్షణ పొంది సర్పంచ్ సీటు కొట్టుర్రి ఇంకో ఇంత పెద్దగా వచ్చింది కోతుల పంచాయతీ కోతులను తరిమినందుకు సర్పంచ్ పదవి ఇచ్చేలో తరిమినందుకే సర్పంచ్ పదవి ఇచ్చిందట హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో గతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండేది దీంతో గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ దూడల సంపత్ కోతుల బెడద తీర్చేందుకు ఓ ఆలోచన చేశాడు గతంలో ఆయన కళాకారుడు కావడంతో రోజుకో వేషం వేసుకొని కోతులను తరమడం ప్రారంభించాడు గ్రామంలో దాదాపు 1,00,000 వరకు విరాళాలు సేకరించి ఏపీ నుంచి కోతులను పట్టే వాళ్ళను రప్పించాడు వారం పాటు వారికి ఇక్కడే మకాం ఏర్పాటు చేయించి కోతులను పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించేలా కృషి చేశాడు కోతుల బెడద తీర్చడంలో 2019లో జరిగిన ఎన్నికల్లో సంపత్ భార్య ప్రమీలను సర్పంచ్గా భారీ మెజార్టీతో గ్రామస్తులు గెలిపించారు చెల్లో అభివృద్ధి లేదు ఏది లేదు కానీ కోతుల మరి సమస్య ఎంత పెద్దగా ఉంటే కోతుల ఆ ఓట్లు వేసి ఉంటారు చూడరు మీరు ఆ గ్రామంలో కోతుల సమస్య ఎంత పెద్దదైతే అంత భారీ మెజార్టీతో గెలిపిస్తారో అర్థం చేసుకోరు కళాకారుడుగా నువ్వు సర్పంచ్ సీటును ఎత్తిగొట్టి పడేసినావు కోతులను తరముడు పనిగా పెట్టుకున్నావు భార్యను సర్పంచ్గా గెలిపించుకున్నావు మరి ఇట్లాంటి కళాకారులు ఇంకేవాళ్ళని ఉంటే ఈయనను సంప్రదించండి ఇప్పుడు ఈ సంపదను సంప్రదించండి కోతులను పట్టేటోళ్ళని ఎక్కంచెలు తీసుకొచ్చిండు దూడల సంపతు అనేది పసిగట్టి సంపత్కు ఫోన్ చేసి అయ్యా మా ఊర్లో కూడా బాగా కోతులు ఉన్నాయి ఇక డ్రైనేజీలు కావచ్చు రోడ్లు కావచ్చు తర్వాత ముచ్చట కానీ ఈ కోతుల మీద ఫోకస్ చేయరు ఒట్టిగానే గెలుతారనేది ఇక్కడ వార్త కాబట్టి దూడల సంపతు పోయినసారి కోతులను పట్టి గెలిచినావు మరి ఈసారి ఏమైనా ఆలోచన ఉన్నదా ఆలోచన ఉంటే ఈసారి ఏం పడతావు మరి ఆలోచించుకో భీమదేవరపల్లి మా పక్క గ్రామమే